నమస్కారం సార్. శ్రీమాత్రే నమ. సార్ గత ఎపిసోడ్‌లో సన్ హోరా గురించి చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు నెక్స్టు మూన్ హోరా ఉంటుంది కదా సార్! ఆ మూన్ హోరా ఏంటి? దాని విశేషాలేంటి? దాన్ని మనకెలా ఉపయోగించుకోవచ్చు? దాన్ని చూడాల్సిన టైం ఎలా ఉంటుంది? చంద్రమా మనసో జాతః అనేటువంటిది వేదం చెప్తుంది. అంటే చంద్రుడు మనసుకి కారకుడు. చాలామంది తెలియక జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఖగోళ విజ్ఞానం మాత్రమే, జన్మజాతకానికి కాదు అంటుంటారు. మరి మనసు ఎవరికి సంబంధించిందండి? మనిషికి సంబంధించిందేగా, అంతేగా? ప్రతి ప్రాణికి సంబంధించిందేగా. అంటే మనసు మీద చంద్ర ప్రభావం ఉంటుంది అనేటువంటిది వేదమే చెప్పింది, నేను చెప్తుంది కాదు. చంద్రమా మనసో జాతః. చక్షువు అంటే చక్షువులకి సూర్యుడు కారకుడు అని చెప్తూ వచ్చింది. దాన్ని మనం మెడికల్ ఆస్ట్రాలజీలో రవి గనక పాడైతే కంటికి సమస్యలు, శుక్రుడు పాడైతే కంటి శుక్ల సంబంధమైన సమస్యలు, చంద్రుడు పాడైతే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, మానసిక సమస్యలు వస్తుంటాయి. అందుకే అందుకే చూడండి, ఇది జ్యోతిష్ శాస్త్రాన్ని నిరూపించేటువంటి అంశం ఇది. ఎలా అంటే చంద్రుడు గనక ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా పాడయ్యాడు అంటే దీన్ని ఎలా తీసుకోవాలి, ఎలా చూడాలి అంటే సింగిల్గా ఉంటాడు. ఒక్కోసారి గ్రహాలన్నీ ఒకవైపు ఉంటే చంద్రుడు సింగిల్గా ఉంటాడు. వాళ్ళు కొంచెం వేవరింగ్ ఫీల్ అవుతుంటారు. అదే చంద్రుడు ఏదైనా పాపగ్రహాలతో ఉంటాడు, అప్పుడు కూడా వాళ్ళు మనసు కకలావికలం అవుతూ ఉంటుంది. అది మనకి నిరూపితం చాలా స్పష్టంగా, చంద్రుడు ఎలా పనిచేస్తాడు మనిషి మనసు మీద అనేటువంటిది. అయితే ఈ చంద్రహోర గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, చంద్రుడు మనస్కారకుడు అయ్యాడు కాబట్టి ఇది మనసు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, ప్రయాణాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, తల్లిగారి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది, ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది చంద్రుడు. అంటే ఎలాగా అంటే, ఒక ప్రయాణం అవుదాం అనుకుంటున్నాం, త్వరగా వెళ్ళి అన్ని పనులు ముగించుకొని, లేకపోతే ప్రయాణం ఎక్కడ ఆగకుండా సాగాలి, ఎక్కువ ప్రయాణం చేయాలి అనుకున్నాం. ఎక్కువ ప్రయాణం చేయాలనుకున్నప్పుడు చంద్రహోరలో ప్రారంభం అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, చంద్రుడు మూమెంట్కి కారకం, ఆగడు ఎక్కడ కూడా. అందుకే మన మనసు కూడా ఒక దగ్గర ఆగదు. చూడండి, ఇక్కడ ఇలా ఉండదు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోద్ది, ఇంకో దగ్గరికి వెళ్ళిపోద్ది. అరే మనసు పరిపరి విధాలుగా ఎందుకు పరిగెడుతుంది అంటే, మనసుకి చంద్రుడు కారకుడు కాబట్టి. సో మీరు ఈ చంద్రహోరల్లో గనక ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తయారు చేశారు అనుకోండి, తయారు చేయడం కావచ్చు, అమ్మడం కావచ్చు, ఏదైనా ఫుడ్ రిలేటెడ్ సంబంధించింది ఏదైనా మీరు ప్రారంభిస్తున్నారు, ఈ చంద్రుడు బాగా సపోర్ట్ చేస్తాడు. అయితే ఇది ఎప్పుడు, ఒక చంద్రహోరలో, అదే చంద్రహోరలో అందరూ ప్రారంభిస్తే కొంతమందికి ఒక 50% ఫలితం వస్తే, కొంతమందికి 70 వస్తే, కొంతమందికి 30 వస్తే, కొంతమందికి 100% వస్తుంది. అదేమిటంటే అందరం చంద్రహోరలోనే ప్రారంభించాం కదా అంటే, మీ జన్మజాతకాల్లో ఉన్నటువంటి చంద్రుడి యొక్క బలం అది తోడ్పడుతుంది. మీకు బాగా ఉన్నాడు అనుకోండి చంద్రుడు, మీరు స్టార్ట్ చేసినప్పుడు 90% వస్తుంది. అదే చంద్రహోరలో ఇంకో వ్యక్తి చేసినప్పుడు ఆ వ్యక్తికి 50% వచ్చిందంటే, మీ ఇద్దరు చంద్రుళ్ళు కనుక మీ జన్మజాతకాలు తీసుకొని చూస్తే మీకు చంద్రుడు చాలా బాగుంటాడు, ఆయనకి మీడియంగా ఉంటాడు. అది కారణం. బట్ దాని తత్వం, న్యాచురల్ తత్వం అనేటువంటిది ఏంటంటే ప్రయాణము, ఫుడ్, ఇవన్నీ అనమాట, మానసిక సంబంధించినవి. ఇప్పుడు ఎవరికైనా మానసిక దౌర్బల్యము అంటారు. అంటే మనసు వాళ్ళకి, వాళ్ళ ఆధీనంలో వాళ్ళకి మనసు ఉండదు. ఎప్పుడు రకరకాలుగా మారిపోతుందండి, నేనేం చేయాలో అర్థం కావట్లేదు, ఆ మనసు దీంట్లో ఉండాలంటారు. అలాంటప్పుడు చంద్రహోరల్లో లేదా గురుహోరల్లో ఎవరైతే సాధన చేస్తారో కూర్చొని చక్కగా అలాగా, వాళ్ళ మనసు వాళ్ళ అధీనంలోకి వెళ్తుంది. ఇందుకు చంద్రమా మనసో జాతః కదా, చంద్రుడు మనస్సు మీద ప్రభావం ఉంటుంది కదా, మనస్సు సంబంధించినవన్నీ చంద్ర ప్రభావం చేత నడుస్తుంటాయి కదా. అప్పుడు చంద్రహోరల్లో గనక మీరు సాధన ప్రారంభిస్తే ఇంక మీ మనసు ఎటుపడితే అటుపోవడం ఉండదు. అయితే ఇది వెంటనే ఒక్కరోజుకి అవ్వదండి. ఇది అసలు సాధన అంటేనే ప్రాక్టీస్ చేస్తూ వెళ్తుండాలి. అలా కూర్చోగానే కొంచెం సేపు అలాగా ఒక మంత్రం చేసుకొని నుదుటి భాగంలో అలాగ ప్రాక్టీస్ చేస్తుంటే ఒక 2 నిమిషాలు, నిమిషం అవ్వగానే నిన్న జరిగిన సంఘటనలోకి వెళ్ళిపోద్ది. అవును. వెళ్ళిపోయి అక్కడ అలా చేసాడు, ఇలా చేసాడు, ఇదేంటని మళ్ళీ వెనకనే మనకు గుర్తుకొస్తుంది. అరే ఇదేంటి సాధన చేస్తాను, అక్కడికి వెళ్ళిపోయినండి, మళ్ళీ తెచ్చుకుంటాం. మళ్ళీ ఒక 2 నిమిషాలు, నిమిషమో చేయగానే మళ్ళీ అటు వెళ్ళిపోతుంది. ఇది పరిగెడుతూ ఉంటుంది, తెచ్చుకుంటూ ఉంటాం. అయితే మీరు కొన్ని నెలల పాటు చేసినప్పుడు, కనీసం 2, 3 నెలలు కంటిన్యూస్గా చేస్తే అది ఇక్కడ కూర్చోవడం ప్రారంభమవుతుంది. ఎలా అయితే మీరు చూడండి, కొన్ని ఏనుగులకి మొదట్లో చైన్‌తో కట్టేస్తారు కాళ్ళు. అది కొన్ని రోజులు అలవాటై తర్వాత మీరు ఉట్టి చిన్న దారంతో కట్టేసినా అది అలాగే ఉంటుంది. దానికి అలవాటయిపోయిందంటే కట్టేసి నేను కదలలేనని. అలాగే మీ సాధనలో కూడా ఒక 3 నెలలు కనీసం మీరు ఆ సాధన చేస్తూ ఉంటే, ఇంకొంతమందికి తొందరగా వస్తుంది, ఇంకొంతమందికి కొంత లేట్ కూడా అవుతుంది. అప్పుడు మీ మనసు మీ ఆధీనంలో ఉండడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మీ మనసు మీ ఆధీనంలో ఉందో, మీరు దేనికి చలించరు, భయపడరు. ఈ సాధన వల్ల ఏమిటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి,
మీరు ఏదైతే మీ లైఫ్‌కి ఆనందం ఇస్తుందో, ఈ చంద్రహోర ఆనందాన్ని ఇస్తుంది. చంద్రహోరలో సాధన చేసిన వాళ్ళకి ఏమిటి అంటే ఆనందం వస్తుందండి వాళ్ళకి. ఎందుకు ఆనందం వస్తుంది అంటే, అసలు దుఃఖం అనేటువంటిది ఎందుకు వస్తుంది? నాకు ఇది అవ్వట్లేదు దుఃఖం. అనుకున్నది అవ్వలేదు దుఃఖం. అవతల వాడు ఏదో చేయబోతున్నాడనే భయంతో దుఃఖం. భయం వల్ల. ప్రశాంతత లేకపోవడానికి కారణం ఏంటి? భయము, దుఃఖము. ఎవడో ఏదో చేస్తాడని భయం. నేను అనుకున్నది అవ్వలేదు కాబట్టి దుఃఖం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు ఏమవుతుందంటే ఈ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఎవడో ఏదో చేసినా కూడా నేను ఎలా రియాక్ట్ అవ్వాలనే స్థిరత్వంలో ఉంటాం. అంటే చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ఒక చీమ వచ్చింది, చీమ వస్తే మీరు భయపడతారా? లేకపోతే ఒక చిన్న జెర్రి వచ్చింది, దాన్ని ఇలా పొలతో పడేస్తారు. ఒక పులి వస్తే ఎదుర్కోవడం కష్టం కాబట్టి పారిపోవడం లేకపోతే మామూలు. అదే ఒక మాస్టర్, పులుల్ని ఆడించే మాస్టర్ దగ్గర పులి వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో హీ నోస్ తెలుసు. ఎవ్రీథింగ్. ఈ మనసు అనే పులిని కంట్రోల్ చేసి పెట్టుకున్నాడు మనిషి. అప్పుడు ఏమవుతుందంటే ఇతను మాస్టర్ అయిపోయాడు. మనసుని కంట్రోల్ చేసుకోవడంలో మాస్టర్ అయిపోయాడు. చూడండి, ఒక వ్యక్తికి చాలా కేసులు ఉంటాయి. కోర్టుల చుట్టూ తిరిగి ఆయన సరదాగా ఏదో పొద్దున్నే టిఫిన్కి వెళ్ళినట్టుగా వెళ్ళేసి వస్తుంటాడు. ఇంకో వ్యక్తి ఎప్పుడు పోలీసు స్టేషన్ ముఖం చూడ్డు, కోర్టులకు వెళ్ళడు అతని వ్యక్తి. ఆ వ్యక్తికి ఏదైనా పోలీస్ కంప్లైంట్ వచ్చింది ఇలా హడలిపోతాడు. పోలీస్ కంప్లైంట్ చేశారంట, ఇప్పుడు కోర్టుకి వెళ్ళాలంటే ఏమైపోతుంది? ఎందుకు? ఈయన ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఈ వ్యక్తికి ఏంటి బోల్డ్ అని కేసులు, వాడు కేసు పెట్టాడు, వీడి కేసు పెట్టాడు, లాయర్ని కలిసి అవన్నీ ఏమేద్దాము, ఇది వేద్దామా సరేపా అని సరదాగా వెళ్తారు. ఇది అయిపోయింది వచ్చేస్తుంటాడు. ఎందుకు అంటే ఇతను సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసింది. ఈ చంద్రహోరల్లో ఎవరైతే సాధన చేస్తారో చంద్రుడు మనసుని ఎంత ఫ్లెక్సిబుల్గా మార్చేస్తాడంటే నువ్వు దేనికి నువ్వు ఎలా ఇమడాలో, నీ మనసు దేనికి ఎలా ఇముడ్చుకోవాలో తెలిసిపోతుంది. నీ మనసు ఆ సిచ్యువేషన్స్కి ఇమిడిపోతుంది. ఇమిడిపోతే అది మీరు చాలా ఈజీగా ఎంజాయ్ చేస్తారు. ఇమడకపోతే ఎంజాయ్ చేయలేరు. చూడండి, ఒక చిన్నపిల్లవాడు ఒక సైకిల్ మీద, దానికి సీటు కూడా సరిగ్గా ఉండదు, దాన్ని వేసుకుని తొక్కేస్తూ ఉంటాడు. అదే ఒక వ్యక్తిని కూర్చొని తొక్కండి అంటే అబ్బా ఏంటి సార్ సీటే సరిగ్గా లేదు, దీని మీద ఎందుకు తొక్కుతాను, దీన్ని ఏం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ పిల్లవాడు ఎంజాయ్ చేస్తున్నాడు కదా. ఎంజాయ్ చేయడం ప్రాక్టీస్ అవుతుంది మీరు చంద్రహోరలో గనక చేస్తే. ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ఏవైనా మీరు ప్రారంభించాలన్నా, ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా ప్రాక్టీస్ చేయాలన్నా చంద్రహోర బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మనసు సంబంధించిన సాధనలు, ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన సాధనలు, సైకాలజికల్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు, చిన్నపిల్లలకు సంబంధించిన ఏదైనా ప్రారంభించడాలు. చిన్నపిల్లల్ని మీరు దగ్గరగా తీసుకోవాలి. చిన్నపిల్లలు మీ మాట వినట్లేదు అనుకోండి, వాళ్ళతో మనసు బలంగా కలవాలి అంటే వాళ్ళకి మీకు ఉండేటువంటి ఎమోషన్ బాండింగ్ పెరగాలి అన్నప్పుడు ఎమోషన్స్కి కూడా చంద్రుడు కారకుడు. అప్పుడు మీరు కొన్ని ఇలా వీళ్ళ తత్వం ఇలా ఉంది కదా, నేను ఈ రకంగా వీళ్ళతో గనక నేను ఈ బాండింగ్ పెట్టుకొని ఇలా మాట్లాడితే వీళ్ళకి నా మనసు కనెక్ట్ అవుతుంది. సర్వసాధారణంగా మనం మ్యారేజ్ మ్యాచింగ్ చూసేటప్పుడు కూడా ఏం చేస్తామంటే వీళ్ళ చంద్రుడు అంటే అబ్బాయి యొక్క చంద్రుడు, అమ్మాయి యొక్క చంద్రుడు ఏ నక్షత్రాల పైన ఉన్నారో చూసుకొని ఆ నక్షత్రానికి ఉన్న స్వరూపం ఏమిటి, ఆ నక్షత్రానికి ఉన్న గుణగణాలు ఏమిటి చూసుకొని కలుపుతాం. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ మనసులు కనెక్ట్ అవుతాయి. నక్షత్రాలు మనసులు కలవలేదనుకోండి, అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు చిన్న ఇంటర్వ్యూయే ఉంది సార్, నేను ఒక మాట చెప్పాను, దాన్ని మీరు అర్థం చేసుకుని అందులోంచి ఒక క్వశ్చన్ తీసుకున్నారు, వేరేగా వెళ్తుంది. నేను ఒక మాట చెప్పాను, అసలు దీనికి సంబంధం లేని క్వశ్చన్ మీరు ఏదో వేశారు. ఏంది ఇలా నేను చెప్తుంది ఏంటి, నేను హోరా గురించి చెప్తుంటే ఈయన ఏదో అడవిలో ఆ ముళ్ళపంది ఎందుకు సార్ అటు పరిగెడుతుందంటే నేను ఏం చెప్తాను, సంబంధం లేకుండా ఎలా ఉంది? సంబంధం లేని క్వశ్చన్లా ఉంటుంది. అదే మైండ్స్ సెట్ అవుతాయి మొద్దంటే కరెక్ట్ క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ అనాలిసిస్, ఒక వేవ్ లెంత్ సెట్ అవుతుంది. అందుకే మనం ఈ చంద్రుల్ని మ్యారేజ్ మ్యాచింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళ నక్షత్రాధిపతి ఎవరు, వీళ్ళ వేవ్ లెంత్, మనసు యొక్క వేవ్ లెంత్ కనెక్ట్ అవుతుందా లేదా చూస్తాం. సో చంద్రహోర, చంద్రుడు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడంటే దీనికి చంద్ర సంబంధించిన సాధనలు కొన్ని ఉంటాయి. అంటే అలాగా అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఒక్కొక్క ముద్ద తింటూ ప్రాక్టీస్ చేస్తారంటే పాడ్యమికి ఒక ముద్ద, 2 ముద్దలు, 3 ముద్దల లాగా ఫుడ్ని పౌర్ణమి వరకు 15 ముద్దలకి పెంచుకొని మళ్ళీ 15 నుంచి ఒక ముద్దలాగా, దాన్ని చంద్ర సంబంధమైనటువంటి సాధన అంటారు. అలా చేసేవాళ్ళు ఉంటారు. చంద్రుడిని చూస్తూ నిండు పౌర్ణమి రోజు చనివిడి నైవేద్యంగా పెట్టి మనకి లలితా సహస్రనామాల్లో
తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అనేటువంటి ఒక నామం ఉంటుంది. తాటంకములు, అమ్మవారి యొక్క తాటంకములు అంటే చెవులకు ఉండేటువంటి కమ్మలు. తాటంక యుగలీభూత తపన ఉడుప మండల. తపన మండలం అంటే సూర్యమండలం. ఉడుప మండలము అంటే నక్షత్ర మండలానికి చంద్రుడు. చంద్రుడు, రవి అమ్మవారి చెవు కమ్మలుగా ఉన్నారట. అమ్మవారిని చూస్తూ అమ్మవారి నేత్రములుగా వర్ణిస్తారు సూర్యచంద్రుల్ని, చెవు కమ్మలుగా వర్ణిస్తారు. ఆ అమ్మవారి స్వరూపంగా చంద్రుడిని చూస్తూ కింద చనివిడి పెట్టి పౌర్ణమి రోజు సాధన చేస్తారు లలిత సహస్రనామాలు చదువుతూ. ఆ కిరణాలన్నీ ఎప్పుడైతే ఈ ఈ పౌర్ణమి రోజు ఆ చనివిడిలోకి ఎంటర్ అవుతాయో, ఆ సాధన మంత్రం చదివినప్పుడు ఆ చనివిడిని ఇంట్లో అందరికీ పంచుతారు. ఇంట్లో వాళ్ళ అందరి మానసిక స్థితి ఒక వేవ్ లెంత్లో ఉంటుంది. అంటే ఇంట్లో వాళ్ళు ప్రతి చిన్న చిన్న విషయాలకు గొడవలు పెట్టుకోవడాలు ఇవి ఉండవు ఇంకప్పుడు. అదొక సాధన. అంటే ఏమిటి, చంద్రుడు పౌర్ణమిలో ఉన్నప్పుడు చేసే సాధనకి అంత శక్తి ఉందంటే మీరు చంద్రహోరలో చేసేటువంటి సాధనలకు ఎంత శక్తి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. సో థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.